My name is Avanti, faculty in commerce working in Government Degree College Morthat. Today our topic is median, quartile and deciles, percentiles in discrete series. First of all, we have to introduce. Introduce the median in discrete series. Let's take a formula. Right now, discrete series. Median, the size of n plus 1 by 2th item. Same formula is as it is into be individual series as well as discrete series. Step 1, arrange the data in ascending order. Same మనము ఇన్ ఇండివిజువల్ సిరీస్లో కూడా ఇలాగే అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకుంటాము. వ్యక్తిగత శ్రేణిలో కానీ విచ్ఛిన్న శ్రేణిలో కానీ సేమ్ ఫార్ములా ఉంటుందమ్మా. n+1/2th ఐటమ్, సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్. తెలుగులో అయితే n+1/2 రెండవ అంశం అని పిలుస్తాము. రైట్, సేమ్ అక్కడైనా ఆరోహణ క్రమంలోకి మార్చుకుంటాం దత్తాంశాన్ని. ఇక్కడ కూడా దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలోకి మార్చుకోవడం ఇన్ ద సెన్స్ ఎక్స్ వాల్యూస్ అన్నీ వరుసగా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటాము. ప్లీజ్ అరేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. రైట్ అమ్మా. దెన్ సెకండ్ వన్, ఫైండ్ అవుట్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అసెండింగ్ ఆర్డర్లో మనం మార్చుకున్న తర్వాత, ఆరోహణ క్రమంలోకి మార్చుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ ఎక్స్ వాల్యూ యొక్క ఫ్రీక్వెన్సీని ఆ వాల్యూ యొక్క ఫ్రీక్వెన్సీకి పెట్టుకుంటాము. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఏమవుతుంది అంటే దాని ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్గా అరేంజ్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్గా అలా అరేంజ్ చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఆప్షన్. Then next, look at the cumulative frequency column and find the total which is either equal to n+1/2 or next higher than that. Determine the value of the variable corresponding to the value of the corresponding variable in the value of median. Right, amma? Then we have to apply the formula n+1/2th item. The n+1/2, look at the cumulative frequency. The column, find out the which either equal to n+1/2 or next higher than the determine the value of the variable corresponding. Which one of the corresponding value in cumulative frequencies, that is we have to choose. The x value is the answer. Right amma. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీని ఎక్స్ వాల్యూ రిలేటెడ్ మనకి ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చారో ఆ రిలేటెడ్ మనం పెట్టుకుంటాము. దాని తర్వాత ఏమవుతుంది, మనకు అక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోమన్నాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెన్స్ సంచిత పౌనపున్యము అంటాము. ఈ సంచిత పౌనపున్యాన్ని కూడా పెట్టుకొని ప్రాబ్లం చేసుకుంటున్నాము. రైట్ అమ్మా. దీని తర్వాత ఏమవుతుంది అని అంటే n+1/2th ఐటమ్ని ఆ ఫార్ములాని అప్లై చేస్తాము. n+1/2th ఐటమ్ని అది ఫార్ములాని అప్లై చేసినప్పుడు దాని వచ్చే ఆన్సర్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో సంచిత పౌనపున్యంలో చూసుకుంటాము. దాని రిలేటెడ్ ఏదైతే ఉందో, లైక్ దాని కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్ వాల్యూని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అమ్మా. సో ఇక్కడ మనకి కింద నోట్ ఏమి ఇచ్చాడు అంటే, similarly, the other values such as Q1, Q3, etc. like deciles or percentiles can be ascertained the same to median formula. Okay ma. సేమ్ ఫార్ములా n+1/2 అనేది మీడియన్ ఉంటే n+1/4 అనేది లోయర్ క్వార్టర్కి ఉంటుంది, n+1/10 అనేది డిసైల్స్కి ఉంటుంది, n+1/100 అనేది పర్సెంటైల్స్కి ఉంటుంది. Upper quartile, the formula is Q3 is equal to size of 3 into n+1/4th item. Lower quartile, Q1 is equal to size of n+1/4th item. The formula would be calculating the same steps are there now. First of all, we have to arrange the ascending order in the x data. Then we have to calculate the cumulative frequency. Then we have to apply the formula. Then when we have applied the formula, the answer is cumulative frequency column and find that which is either equal or corresponding that cumulative frequency is the answer. Next, then example problem. We have to look at the problem. Look at median, upper quartile and lower quartile
ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. మనం ఈ కింది దత్తాంశాన్ని ఉపయోగించి మధ్యగతము, ఎగువ చతుర్థాంశము, దిగువ చతుర్థాంశాన్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడమ్మా. దెన్ సొల్యూషన్ చూద్దాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్ అండ్ క్వార్టైల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అరేంజ్ ద డాటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. I already told you. Already is this in ascending order in question. We have to write the answer. The value of x is equal to 4.0, 4.5, 5.0, 5.5, 6.0, 6.5, 7.0, 7.0, 7.5, 8.0. Right, Amma? The frequencies are 10, 18, 22, 25, 40, 15, 10, 8, 7. ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చిన దత్తాంశమే ఆరోహణ క్రమంలో ఉన్నందున మనం దీంట్లో ఎట్లాంటి చేంజెస్ చేయట్లేదు. క్వశ్చన్ ఎలా ఇచ్చాడో అలాగే తీసుకుంటాం. క్వశ్చన్ ఆల్రెడీ ఆరోహణ క్రమంలోనే ఉంది కాబట్టి అక్కడ మనం ఏమి చేంజెస్ చేయట్లేదు. రైట్ అమ్మా? ఇప్పుడు సిఎఫ్ కనుక్కుంటున్నాం. ఇట్స్ కాల్డ్ సంచిత పౌనపున్యం. ఓకే అమ్మా? ఈ సంచిత పౌనపున్యాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆర్ 10, the second one is 18. So we have to calculate the 10 plus 18, 28. 28 plus 22. The third frequency is 22. The second frequency, the second cumulative frequency or 28. Please add the 22. So 22 plus 28 is equal to 50. 50 plus 25 is equal to 75. 75 plus 40 is equal to 115. 115 plus 15 is equal to 130. 130 plus 10 is equal to 140. 140 plus 8 is equal to 148. 148 plus 7 is equal to 155. These all are CF. So we have to calculate one by one. The total of frequency and the last number of cumulative frequency is to be same, or let's take a problem. Already we have to calculate step 1. We have to arrange in the all ascending orders, first one, and second one the cumulative frequency are also find it, and third one apply the formula. So the formula is median. So median is equal to size of n plus 1 by 2th item. So the total of frequency is called it's called n. It's denoted as n. So 155 plus 1, n plus 1 by 2. The formula is n plus 1 by 2th item. So the answer should be 155 plus 1 divided by 2. Okay, ma? So we have to calculate the 155 plus 1 divided by 2. So the total of 156 divided by 2. The answer will become on size of 70th item. Okay, we have to look at the cumulative frequency in this problem. The answer will be on 78th item. Okay, ma? So we have to look at the cumulative frequency 78. This is this in 115? The number of 1, 2, 3, 4, 5. The number of fifth item in problem. This cumulative frequency, fifth cumulative frequency is watching that is 115. The x value is 6.0. Okay, ma? So answer will be, hence the median value is 6.0. Okay, ma? Then lower quarter, it's denoted as Q1. So the formula of Q1 is called size of n plus 1 by 4th item. Then size of n plus 1 by 4th item, the n value is 155. It is denoted as sigma f, or total of frequency. 155 plus 1 by 4th item. Okay, ma? So 155 plus 1 is equal to 156 divided by 4th item. The value of the size of 39th item. The total will be, the answer will become on 39. The size of 39th item in this corresponding in CF, which is 39th item, right, ma? So 39th item we have to select on the third frequency, that is 50. The x value is 5.0. Hence the Q1 value is 5.0. Okay, ma? Then we have to calculate the upper quarter. It's denoted as Q3. So size of 3 into n plus 1 by 4th item. Okay, ma? Size of 3 into n plus 1 by 4th item in the sense 3 into 155 plus 1 by 4th item. So 3 into 156 divided by 4th item. The answer will be the 117th item. Okay, ma? Look at the corresponding value of CF. 117th item. It is 6th item in CF. It denoted as 130. The x value is 6.5. The upper quartile. Hence the upper quartile is 6.5. That is the answer.
So the formula is no change in the individual series and discrete series, but the problem will be the similarly changing into the individual series and discrete series, right ma? Then రైట్ అమ్మా, ఒకసారి తెలుగు మీడియం పిల్లలమ్మా 4.05 ద ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 4.0 4.5 5.0 5.5 6.0 6.5 7.0 7.5 8.0 8.5 sorry 8.0. Then frequencies 10 18 22 25 40 15 10 8 7. Okay ma, the value of CF is equal to 10 plus 18 is equal to 28 28 plus 22 is equal to 50 50 plus 25 is equal to 25 75 plus 40 is equal to 115 115 plus 15 is equal to 130 130 plus 10 is equal to 140 140 plus 8 is equal to 148 148 plus 7 is equal to 155. These all are CF values. మనకి CFలో ఉన్న లాస్ట్ టోటల్ నెంబర్ అండ్ CFలో ఉన్న లాస్ట్ నెంబర్ అండ్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి సేమ్ ఉండాలి. ఇదే మనం ప్రాబ్లం కరెక్ట్ చేసామో చేయలేదా అనేదానికి సింబాలిక్గా చెప్తారు. ఇక్కడే CFలో ఉన్న లాస్ట్ నెంబర్ అండ్ ప్రాబ్లంలో ఫ్రీక్వెన్సీలో ఉన్న టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ CFలో ఉన్న లాస్ట్ నెంబర్ మ్యాచ్ అయినప్పుడే మనం కనుక్కున్న CF కరెక్ట్ అని అర్థమవుతుంది అక్కడ. దెన్ ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చేయాలి అంటే మనం క్వశ్చన్ని ఆరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. ఆల్రెడీ మనకు క్వశ్చన్ ఇవ్వడమే ఆరోహణ క్రమంలో ఇచ్చాడు కాబట్టి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకుంటాం. దీని తర్వాత CF కనుక్కోవాలి అని అంటే కనుక వచ్చిన ఫ్రీక్వెన్సీని పైనుండి కిందికి యాడ్ చేసుకుంటూ వస్తాము. ఓకే అమ్మా. సో ఫస్ట్ 10 plus 18 28 plus 22 50 plus 25 75 plus 40 115 plus 15 130 plus 10 140 plus 8 148 plus 7 155. దీస్ ఆల్ ఆర్ ఇదంతా కూడా CF వాల్యూ పైనుండి కిందికి కూడుకుంటూ వస్తాము. సో వీ హ్యావ్ టు completed in 2 stages. First of all, you have to arrange the ascending order. Already ఆరోహణ క్రమంలోకి మార్చడం ఒక స్టెప్ అయిపోయింది. దాని సెకండ్ స్టెప్ ఈజ్ ఆరోహణ క్రమంలోకి మార్చేసాము. సెకండ్ స్టెప్ ఏమన్నాము, CF కనుక్కోవాలి. దీన్ని సంచిత పౌనపుణ్యం అని పిలుస్తాము. ఈ CFని కూడా కనుక్కున్నాము. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాము. మధ్యగత సూత్రాన్ని ప్రతిక్షేపిస్తున్నాము. సో మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/2తో ఐటమ్ అని పిలుస్తున్నాము. n అంటే ఎంత వాల్యూ వచ్చింది మనకి 155. సో 155 + 1 డివైడెడ్ బై 2 చేయాలి. 155 + 1 డివైడెడ్ బై 2 అంటే 156 డివైడెడ్ బై 2 చేస్తున్నాము. అది చేస్తే ఈ 156 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 78 వచ్చింది. ద ఆన్సర్ ఏమొచ్చింది, ఆన్సర్ 78 వచ్చింది. ఈ 78ని CFలో చూసుకుంటున్నాం. ఏ నెంబర్లో 78 అనే నెంబర్ ఉంటుంది అనేసి. అది 75లో అయితే 78 ఉండదు. సో అల్టిమేట్గా ఉండేది ఇందులో 115లో ఉంటుంది. 75 తర్వాత 115 ఉంది కాబట్టి ఈ 115లోనే చెక్ చేసుకుంటాం. ఈ 115లో 78 ఉంటుంది కాబట్టి ఈ 115 యొక్క ఎక్స్ వాల్యూని మనము మధ్యగతంగా పిలుచుకుంటాం. సో 115 యొక్క ఎక్స్ వాల్యూ ఏముంది, 6.0 ఉంది. రైట్ అమ్మా. హెన్స్ ద వాల్యూ ఈజ్ ద మీడియన్ వాల్యూ ఈజ్ 6.0 అన్నాము. సో మధ్యగత విలువ 6.0 అవుతుంది. దెన్ లోయర్ క్వార్టర్ అంటున్నాం. లోయర్ క్వార్టర్ ఏముంది, Q1 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/4 ఐటమ్ అని పిలుస్తున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ అక్కడ మధ్యగతానికైతే n+1/2 తీసుకుంటాము. దిగువ చతుర్థాంశానికి అయితే n+1/4 తీసుకుంటున్నాము. ఇక్కడ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 155 + 1 డివైడెడ్ బై 4th ఐటమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 156 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వచ్చింది, 39 వచ్చింది. సో 39వ అంశాన్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ CFలో 39వ అంశం అంటే మనకి ఎందులో ఉంటుంది, 10 28 50 ఉంది. సో 50లో 39 అనే అంశం ఉంటుంది కాబట్టి 50ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇట్స్ కాల్డ్ Q1 అవుతుంది. సో 50 యొక్క ఎక్స్ వాల్యూ మనకి Q1 వాల్యూ అవుతుంది. హెన్స్ ద లోయర్ క్వార్టర్ ఈజ్ 5.0 అని రాసుకున్నాము. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాము, దిగువ చతుర్థాంశం యొక్క విలువ 5.0 అని రాసుకుంటున్నాము. రైట్ అమ్మా. దెన్ అప్పర్ క్వార్టర్, దీన్ని ఎగువ చతుర్థాంశం అంటున్నాము. Q3 అని పిలుచుకుంటాము. సో సైజ్ ఆఫ్ 3 × n+1/4 ఐటమ్ అని పిలుచుకుంటాము. సో ఇక్కడ ఇంట్లో తీసుకుంటున్నాము 3 × 155 + 1 డివైడెడ్ బై 4గా తీసుకోవాలి. సో ఇట్లా తీసుకుంటే ఎంత అవుతుంది, 3 × 156 డివైడెడ్ బై 4 మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 117 వస్తుంది. 117
వస్తుంది. సో ఈ 117 ఎందులో చూసుకుంటాం మనము, సిఎఫ్లో చూసుకుంటాం. 117 అనేది మనకు ఆల్రెడీ మధ్యగతం 115లో ఉంది, కానీ మనకు వచ్చిన ఆన్సర్ 117 ఉండింది. రైట్ అమ్మా. ఈ 117ని మనం ఎక్కడో సిఎఫ్లో చూసుకుంటున్నాము. సో 130లో 117 అనేది ఉంటుంది కాబట్టి ఈ 130ని మనం Q3 క్లాస్గా తీసుకుంటున్నాము. ఈ 130 యొక్క ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ 130 యొక్క ఎక్స్ వాల్యూని ఇక్కడ Q3 వాల్యూగా తీసుకుంటున్నాము. ఓకే అమ్మా. సో ఇదే Q3 వాల్యూ అనేది రాసేసాము. సో హెన్స్ ద అప్పర్ క్వార్టర్ ఈజ్ 6.5 అన్నాము. సో 6.5 అనేది ఎగువ చతుర్థాంశం యొక్క విలువ. ఇది డిస్క్రీట్ సిరీస్లో లైక్ విచ్ఛిన్న శ్రేణిలో ఇది మధ్యగతము చతుర్థాంశాలు విలువ. ఓకే అమ్మా. సో ఇదే రకంగా మీరు దశాంశాలను కనుక్కోవాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఎలా అంటే దశాంశము అంటే దశము లైక్ ఇట్ ఈక్వల్స్ టు 10 అంటున్నాము. సో n+1/10 అని తీసుకుంటున్నాము. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th దశాంశం కనుక్కోండి అని అన్నాడు అనుకుంటాం. 5వ దశాంశాన్ని కనుక్కోండి అన్నాడు. సో 5వ దశాంశం అంటే 5 × n+1/10 అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఓకే అమ్మా. అదేవిధంగా శతాంశాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు, 0 నుండి 0, 1, 2, 3 అప్ టు 99 వరకు శతాంశాలను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 34th శతాంశాన్ని కనుక్కోండి అని అన్నాడు. 34వ శతాంశాన్ని కనుక్కోండి అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 34 × n+1/100 అంశము ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా సేమ్ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వ్యక్తిగత శ్రేణిలో కనుక్కున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, విచ్ఛిన్న శ్రేణిలో కూడా కనుక్కుంటున్నాం. సో విచ్ఛిన్న శ్రేణిలో కనుక్కోవాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమీ లేదు, మిగిలిన ఫార్ములాస్ అన్నీ సేమ్. మధ్యగతానికి కానీ, చతుర్థాంశాలకు కానీ, దశాంశాలకు కానీ, శతాంశాలకు కానీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు చూస్ ద ఫార్ములా. ఓన్లీ హారాలు మాత్రం చేంజ్ అవుతున్నాయి. లవము యాస్టీస్ n+1 అనేది లవంలో యాస్టీస్ అలాగే ఉంటుంది. హారాలు మాత్రం మధ్యగతం అనేది దత్తాంశాన్ని సమంగా విభజిస్తుంది. అది 2 భాగాలు అవుతాయి కాబట్టి దత్తాంశాన్ని /2 అని పిలుస్తాము. రైట్ అమ్మా. ఇక చతుర్థము అంటే 4 కాబట్టి సో దత్తాంశాన్ని 4 భాగాలుగా విభజిస్తుంది కాబట్టి అక్కడ /4 అని తీసుకుంటున్నాము. దెన్ దశాంశం తీసుకున్నాం. దశాంశంలో ఇన్ ద సెన్స్ దాన్ని ఏమని పిలుస్తాము, 10 ఒక దత్తాంశాన్ని 10 భాగాలుగా విభజిస్తుంది కాబట్టి దానిని దశాంశాలు అంటారు. సో దశము ఇన్ ద సెన్స్ 10 కాబట్టి అక్కడ హారంలో 10 తీసుకుంటాము. దెన్ శతాంశాలు అంటాము. శతాంశాలు అంటే దత్తాంశాన్ని 100 భాగాలుగా విభజిస్తుంది కాబట్టి ఇక్కడ 100 తీసుకుంటున్నాము. ఇది వీటన్నిటికీ ఉన్న డిఫరెన్స్. సో ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా మెథడ్ మాత్రం ఇదే. ఫస్ట్ వన్ ఏంటి, ఆరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. సెకండ్ సంచిత పౌనఃపున్యం లైక్ సిఎఫ్ కనుక్కోవాలి. థర్డ్ వన్ ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని అది ఏ సిఎఫ్కి కరెస్పాండింగ్ వాల్యూ అనేది ఉన్నదో దానిని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఎక్స్ వాల్యూని ఆన్సర్గా చూపిస్తాము. ఇది విచ్ఛిన్న శ్రేణిలో మధ్యగతము, చతుర్థాంశాలు, దశాంశాలు, శతాంశాల యొక్క ఇంట్రడక్షన్. రైట్ అమ్మా. ఒక్కసారి మిగిలిన అన్నింటిలో ఫార్ములాస్ని మాత్రం చూపిస్తాను. ఇది వ్యక్తిగత శ్రేణిలో. రైట్ అమ్మా. వ్యక్తిగత శ్రేణిలో ఏమంటున్నాము, మధ్యగతం యొక్క ఫార్ములా. సో ఇది మీడియన్ ఈక్వల్ సైజ్ ఆఫ్ n+1/2th ఐటమ్, లోయర్ క్వార్టర్ సైజ్ ఆఫ్ n+1/4th ఐటమ్, అప్పర్ క్వార్టర్ సైజ్ ఆఫ్ 3 × n+1/4th ఐటమ్. దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫార్ములా సేమ్ ఉంటుంది కానీ చేసే మెథడ్ మాత్రం చేంజ్ అవుతుంది. నేను ఇది ఆల్రెడీ అది చెప్తాను మీకు. చేసే మెథడ్లోనే చేంజ్ ఉంటుంది. ఎందుకు చేంజెస్ ఉంటాయి అంటే ఇండివిజువల్ సిరీస్లో ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వరు. సో అక్కడ ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా చేస్తాము. విచ్ఛిన్న శ్రేణికి వచ్చేసరికి లైక్ డిస్క్రీట్ సిరీస్కి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి క్వశ్చన్లో ఎక్స్తో పాటుగా ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది సిఎఫ్ కంపల్సరీ. సో కంపల్సరీగా సంచిత పౌనఃపున్యం కనుక్కోవాలి కాబట్టి సంచిత పౌనఃపున్యం కనుక్కొని దాని త్రూ ప్రాబ్లం చేస్తాము. మనకు వచ్చిన ఆన్సర్ని సంచిత పౌనఃపున్యంలోనే చెక్ చేసుకొని దానికి ఉన్న ఎక్స్ వాల్యూని ఈ రకంగా తీసుకుంటున్నాము. రైట్ అమ్మా. ఇది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు ఒక్కసారి కంటిన్యూస్ సిరీస్ ఫార్ములాస్ చూపిస్తాను. రైట్, ఇది కంటిన్యూస్ సిరీస్ ఫార్ములాస్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L+1
L1 ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C అనేది దీని ఫార్ములా. సో ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం n/2 క్యాలిక్యులేట్ చేయాలి. n/2 క్యాలిక్యులేట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ అలాగే ఉంటుంది. కంపల్సరీ CF అనేది కనుక్కుంటాము. CFలో కరెస్పాండింగ్ ఐటమ్ని తీసుకొని దాని రిలేటెడ్ దాన్ని మధ్యగత తరగతిగా లైక్ మీడియం క్లాస్గా సెలెక్ట్ చేసుకుంటాము. దాంట్లో లోవర్ లిమిట్ని లైక్ దిగువ అవధిని L1గా, తర్వాత మనం సెలెక్ట్ చేసిన దానికి పైన వాల్యూని CFగా, మనం సెలెక్ట్ చేసిన దాన్ని స్ట్రేట్ వాల్యూని ఫ్రీక్వెన్సీగా, క్లాస్ ఇంటర్వల్ని తరగతి అంతరాన్ని Cగా తీసుకుంటున్నాము. ఇవన్నీ తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి మీడియన్ వాల్యూ అనేది వస్తుంది. ఇది కంటిన్యూస్ సిరీస్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 series ఇన్ మీడియన్, క్వార్టైల్, డిసైల్స్ అండ్ పర్సెంటైల్స్. ఇక్కడ ఏమంటున్నాము అంటే అన్నింటి మధ్య ప్రతి దానికి ఎలా ఉంది డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. మధ్యగతానికి, చతుర్థాంశాలకి, దశాంశాలకి, శతాంశాలకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అమ్మా. సో ఈరోజు చెప్పిన క్లాసు ఒక్కసారి చూసుకోండి. మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే లైక్ ఫార్ములాలో కానీ లేదా ప్రాబ్లంలో కానీ లేదా ఫార్ములాని అప్లై చేయడంలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే సో ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్. నేను క్లియర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడ అర్థం అవ్వలేదు అక్కడ నాకు క్లియర్గా చెప్తే నేను అక్కడ క్లియర్ చేస్తానమ్మా. సో ఈ రోజుతో మనకి ఈ మీడియన్, క్వార్టైల్స్, డిసైల్స్, పర్సెంటైల్స్ అనే టాపిక్ ఎండ్ అయిపోయింది. సో 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందులో మనకు ఏవేవి మిగిలినాయి అంటే జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, గుణమధ్యమము, హరమధ్యమం అనే 2 టాపిక్స్ మిగిలినాయి. నెక్స్ట్ క్లాస్లో మనము జామెట్రిక్ మీన్తో పరిచయం అవుదాము. సో దీనికన్నా ముందుగా మనకి ఈ జామెట్రిక్ మీన్ కావాలి అంటే ఫస్ట్ మనకి లాగరిథం టేబుల్స్, యాంటీ లాగరిథమ్స్ కావాల్సి ఉంటుంది. సో నేను మీకు అది కూడా చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగరిథమ్స్, యాంటీ లాగరిథం టేబుల్స్ అన్నీ రెడీ పెట్టుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవుదాం. ఓకే అమ్మా. స్టే సేఫ్, స్టే హోమ్, గుడ్ డే, బాయ్ అమ్మా.